డబ్బు వస్తుందంటే చాలు ఎంత పెద్ద విషయమైనా నమ్మిస్తారా? అలాంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు మహిళలను దారుణంగా మోసం చేశాడు. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి గ్రామంలో ఈ విచిత్ర ఘటన వెలుగు చూసింది. పళనియమ్మాల్ అనే మహిళలకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను జిల్లా తాలూకా కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారినని పరిచయం చేసుకున్నాడు. కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తుందని, దాని నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని చెప్పి ఆమెను నమ్మించాడు. గుండు గీయించుకున్న మహిళలకు 15,000 రూపాయల నగదు, విద్యార్థినులకు 45,000 రూపాయలతో ఉచిత ల్యాప్టాప్ ఇస్తామని చెప్పాడు. పురుషులకు కూడా 6,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని, ఇది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే అమలు చేస్తున్న పథకమని వివరించాడు. అంతేకాదు, కేవలం 18 మందికే అవకాశం ఉందని, అందులో పళనియమ్మాల్ పేరు కూడా ఉందని చెప్పడంతో ఆమె పూర్తిగా నమ్మింది. వెంటనే గ్రామంలోని ఇతర మహిళలకు సమాచారం అందించింది. ప్రభుత్వం నుండి డబ్బు వస్తుందనే ఆశతో కావేరి, రామాయి, చిత్ర సహా పలువురు మహిళలు క్షురకుడిని పిలిపించుకుని గుండు గీయించుకున్నారు. మరికొందరు కూడా అదే పనికి సిద్ధమయ్యారు. అయితే నగదు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి పళనియమ్మాల్ తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పలుమార్లు ప్రయత్నించిన స్పందన లేకపోవడంతో మోసపోయిన విషయం అర్థమైంది. వెంటనే మిగిలిన మహిళలు గుండు గీయించుకోవడాన్ని ఆపేశారు. తర్వాత ఆరా తీయగా ఇదంతా ఒక ఆకతాయి చేసిన మోసపూరిత చర్య అని తెలిసింది. దీంతో గుండు గీయించుకున్న మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. மொட்டை அடிச்சது இங்கே தான் அடிக்க சொல்லி அவங்க தான் வர சொன்னாங்க சார். அடின்னு சொன்னாங்க. அதுவும் பிற்பாடு சார் நம்ம மொட்டை அடிச்சிட்டோம். எத்தனை பேருங்க? 3 பேர் தான் மொட்டை அடிச்சிட்டோம். அப்புறம் எல்லாம் நிறைய பேர் நின்றுட்டு இருக்கு. மொட்டை அடிக்க வந்தது எத்தனை பேர்? ஒரு 70 பேர். గుంటూరు జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ పై మహిళలు సహా పలువురు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రయాణికుల భద్రత కోసం ఇచ్చిన హెచ్చరికే ఈ దాడికి కారణమైందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. సమాచారం ప్రకారం గుంటూరు బస్టాండులో కదులుతున్న ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించగా భద్రతా కారణాల దృష్ట్యా అలా ఎక్కవద్దని కండక్టర్ పూర్ణచంద్ర హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన బంధువులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది. అనంతరం బస్సు మేరికపుడికి చేరుకోగానే మహిళలు సహా కొందరు బస్సును అడ్డగించి కండక్టర్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. దాడిలో గాయపడిన కండక్టర్ పూర్ణచంద్ర ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దానికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ప్రయాణికుల భద్రత కోసం విధి నిర్వహణలో భాగంగా హెచ్చరించిన ఆర్టీసీ సిబ్బందిపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన పోలీసులు తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో విధి నిర్వహణలో ఉన్న ఒక అసిస్టెంట్ లైన్మెన్ కు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాకు గురై తీగల్లో చిక్కుకుపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న అసిస్టెంట్ లైన్మెన్ వీరయ్య అనుకోకుండా విద్యుత్ షాకు గురై తీగలు చిక్కుకుపోయాడు. ఈ ఘటనను గమనించిన తోటి విద్యుత్ శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పవర్ సప్లైను నిలిపివేశారు. అనంతరం అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేక జాగ్రత్తలతో వీరయ్యను సురక్షితంగా కిందకు దించి వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు ఆరా తీస్తున్నారు.
రాయలసీమ న్యూస్, జై రాయలసీమ.